జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్, ఇప్పుడు ఇది చాలా సంచలనమైనటువంటి విషయము. దీని గురించి మీరు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం కూడా. సౌదీ అరేబియా 1974లో అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, పెట్రో డాలర్ సిస్టమ్. సో వాళ్ళ పెట్రోల్ ని డాలర్ లో అమ్మేటువంటి ఒక యుఎస్ డాలర్స్ కి లింక్ చేసినటువంటి ఆయిల్ సేల్స్ ని లింక్ చేసినటువంటి ఈ అగ్రిమెంట్, దీన్ని గడువు ముగిసింది, దాన్ని ఎక్స్టెండ్ చేయబోమని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. సో దీంతో ఇప్పుడు సౌదీ అరేబియా డాలర్స్ లోనే కాదు, ఎవరితో అయినా సరే ఆయా దేశాల కరెన్సీల్లో వాళ్ళతో కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు అనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఇది నిజంగా నిక్సన్ షాక్ అని అమెరికన్ ప్రెసిడెంట్ అప్పుడు నిక్సన్ తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడతారు. బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ తర్వాత నిక్సన్ షాక్ అని అంటారు. ఇప్పుడు నిజంగా సౌదీ అరేబియా షాక్ ఇచ్చినట్టుగా కనబడుతోంది. ఒక్కసారి దీన్ని వివరిస్తారా సార్? పెట్రో డాలర్ సిస్టమ్ ఏం చెబుతోంది అండ్ గతంలో ఎలా ఉండేది, దీనివల్ల కలిగే పరిణామాలు ఏంటి, విపరిణామాలు ఏమైనా ఉన్నాయా? మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని కూడాను డాలర్లలోనే దాని రేట్స్ కోట్ అవుతాయి. డాలర్లో దానికి అనుసంధానం చేశారు. అంటే ఎప్పుడైతే రిచర్డ్ నిక్సన్ డాలర్ ని బంగారంతో ముడిపడినటువంటి ఆ సిస్టాన్ని ఆయన కంప్లీట్ గా బంద్ చేశారో 15th ఆగస్టులో చేశారు ఆయన. 15 భారతదేశానికి వ్యతిరేకత, ఆయనకి ఇందిరాగాంధీని తిట్టి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆయన చేసిన భావజాలం మనకు తెలుసు. అదే పనిగా ఆ డేటా చేయడం కూడా ఒక విశేషం. అది అప్పుడు తీసేసిన తర్వాత కానీ డాలర్కి ఒక శక్తి ఉండాలి కాబట్టి ఒక కమోడిటీని అటాచ్ చేయాలి. బంగారం లేకపోతే ఇంకో కమోడిటీ. ఆ కమోడిటీ ఏంటి అంటే కనుక పెట్రోలియంని అటాచ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉందా అంటే వాళ్ళ దగ్గర పెట్రోలియం లేదు. సౌదీ అరేబియా పెట్రోలియంని వాళ్ళు దీనికి పణంగా పెట్టి డాలర్ని ఇంతకాలం వాళ్ళు నడిపించుకున్నారు. 50 ఏళ్ళ అగ్రిమెంట్ అయిపోయింది. సౌదీ అరేబియా దాన్ని రెన్యూ చేయట్లేదు. రెన్యూ చేయకపోయేసరికి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏ కరెన్సీలో కావాలంటే ఆ కరెన్సీలో వాళ్ళు ట్రేడింగ్ చేయవచ్చు. కానీ ఇప్పటికి కూడా పెట్రోల్ ధర అన్నది డాలర్లోనే కోట్ అవుతుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ తెచ్చేంత వరకు కూడా మీరు ఏ కరెన్సీలో ట్రేడ్ చేసినా కానీ కూడా పెట్రోల్ డాలర్ అన్న కాన్సెప్ట్ మాయం అవ్వదు. అది పోవడం చాలా కష్టం. ఆల్టర్నేటివ్స్ తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్, భారతీయ రూపాయిలో ఎన్ని రూపాయలు ఇస్తే ఒక బ్యారెల్ వస్తుంది అని మనకు లేదు. అది ఏం చేస్తాం మనం? ఇన్ని డాలర్లకు ఒక బ్యారెల్ కాబట్టి డాలర్ ఇంటూ భారతీయ కరెన్సీని వేసుకొని మనం ఇన్ని రూపాయలు అవ్వచ్చు మనం చెప్పుకుంటున్నాం. అది సిస్టమ్ కాదు. అది డైరెక్ట్గా రూపాయలతోటే ఆ ఒక బ్యారెల్ ధర ఎంత ఉంటుందో నిర్ణయించేటువంటి సిస్టమ్ మనకు కావాలి. అది వచ్చేంత వరకు డాలర్ని విస్మరించేటువంటి పరిస్థితి లేదు. ట్రేడింగ్ మాత్రం వేరే కరెన్సీతో చేసుకోవచ్చు. అది మాత్రం ఇది జరిగింది ఈరోజు. అంటే తప్పకుండా ఒక పెద్ద మెట్టు అని మనం చెప్పాలి. డాలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంత తగ్గిందనే మనం ఒప్పుకోవాలి. కంప్లీట్గా మాయం అవ్వలేదు, కానీ కొంత సిగ్నిఫికెంట్ దెబ్బ మాత్రం తగిలింది. యువాన్ కావచ్చు, యూరో కావచ్చు, రూబుల్స్ కావచ్చు, భారతీయ రూపాయి కావచ్చు, దీంట్లో ఇప్పుడు ట్రేడ్ చేయడానికి, వాళ్ళ చమురు అమ్మడానికి ఈరోజు వాళ్ళని ఎవరిని వాళ్ళ అగ్రిమెంట్ అమెరికాతో లేదు కాబట్టి వాళ్ళని ఎవరు ఆపలేరు. ఎంబీఎస్ మరి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారో మనకు తెలియదు. జో బైడెన్ ఉన్నంత వరకు బహుశా ఇది కంటిన్యూ అవ్వచ్చు. బట్ డొనాల్డ్ ట్రంప్ వస్తే కానీ డొనాల్డ్ ట్రంప్కి చాలా లీవరేజెస్ ఉన్నాయి. ఆ లీవరేజెస్ని వాడుకొని ఆయన బహుశా మళ్ళీ ఈ అగ్రిమెంట్ని రెన్యూ చేసే దిశగా ఫోర్స్ చేస్తారేమో, వేచి చూడాలి. ఇప్పటికైతే మాత్రం ఆ అగ్రిమెంట్ రెన్యూ చేయలేదు కాబట్టి రాబోయే రోజుల్లో దీని కనుక మళ్ళీ రిస్టోర్ చేయకపోతే నష్టపోయేది అమెరికన్ డాలర్, అమెరికన్ ఎకానమీ గణనీయంగా దెబ్బతింటుంది. మిగతా దేశాలు కూడా క్రమేపీ కమోడిటీస్ని వాళ్ళు లింక్ చేసుకుంటూ వెళ్ళి పెట్రోలియం ప్రోడక్ట్స్ని వాళ్ళ ఓన్ కరెన్సీలో వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని పేమెంట్ చేసి వాళ్ళు ట్రేడ్ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అంటే మీరు చెప్తున్నది యుఎస్ కి ఇబ్బంది అవుతుంది అనేది ఒక మాట. ఓకే సార్, సౌదీ అరేబియాకి ఎటువంటి ఇబ్బంది ఉండదా దీనివల్ల? అంటే ఇప్పటిదాకా జరిగిన ట్రేడ్ కానివ్వండి, వాళ్ళకు కూడా, ఈవెన్ సౌదీ కూడా లాభపడింది కదా డాలర్ తో ముడిపడి ఉండడం వల్ల. అంటే అప్పుడు అమెరికా వాళ్ళకు లార్జెస్ట్ కస్టమర్గా ఉండేవారు. మొత్తం వీళ్ళ దగ్గర చెమురంతా అమెరికా కొనేది. ఈ రోజు గల్ఫ్ నుంచి ఒక్క బ్యారెల్ కూడా కొనట్లేదు అమెరికా. ఎందుకంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళకి సరిపడినంత పెట్రోలియం కాకుండా యూరోప్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అమ్మే అంత ఎక్స్పోర్ట్ చేసే అంత చమురు వాళ్ళ దేశంలోనే ఉన్నది. అలాస్కాలో కావచ్చు, కాలిఫోర్నియా చాలా ప్రాంతాల్లో వాళ్ళకి దొరికింది. టెక్సస్ చాలా దగ్గర దొరికింది వాళ్ళకి. ఈరోజు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. భారతదేశానికి కూడా మనం ఫస్ట్ నంబర్ 1 రష్యా, నంబర్ 2 ఇరాక్, నంబర్ 3 సౌదీ అరేబియా, నంబర్ 4 స్థానంలో అమెరికా ఉన్నది.
మనం చమురు కొనుగోళ్లలో అమెరికా నుంచి కూడా కొంటున్నాం మనం. కాబట్టి వాళ్ళు సౌదీ అరేబియా గతంలో వాళ్ళు మేజర్ కస్టమర్గా ఉండేవారు. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఏం కొనట్లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళ సౌదీ అరేబియా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది? దానికి ప్రత్యుపకారంగా అమెరికన్ సైన్యము సౌదీ అరేబియాని సురక్షితంగా ఉంచింది అని వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఈ మొదటి కుటుంబం మొహమ్మద్ బిన్ సల్మాన్ కుటుంబాన్ని, అంటే ఈ రాజు పరివారాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అమెరికన్ మిలిటరీ. సో మరి అదేమవుతుంది మనం వేచి చూడాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయని మనం వేచి చూడాలి. దానివల్ల సౌదీ అరేబియాకి పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు అమెరికాకి ఏం అమ్మట్లేదు. అంటే ఇప్పుడు ట్రేడింగ్ చేస్తోంది సౌదీ అరేబియా, చైనా, సౌదీ అరేబియా, భారతదేశం. కానీ ఎవడో మూడో దేశమైనటువంటి అమెరికన్ కరెన్సీ ఎందుకు వాడుకోవాలి? అటువంటి భావజాలం వచ్చింది ఇక్కడ మొత్తం సిస్టంలో. భారతదేశం ఏం చేస్తుంది? రేపు మన రూపాయిని మనకు జమ్మూలో దొరికినటువంటి లిథియం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో దొరికిన ప్రెషియస్ మెటల్స్ కావచ్చు, అలాగే మోదీ గారు గత 10 ఏళ్లుగా మన గోల్డ్ రిజర్వ్స్ని పెంచారు. ఆయన ఇప్పుడు 800 పైచీలకు టన్నులు మన దగ్గర ఉన్నాయి. బహుశా రాబోయే రోజుల్లో 1000 టన్నులు దాటేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బంగారాన్ని కావచ్చు, వీటన్నింటి కూడాను మనం రూపాయికి మనం అనుసంధానం చేశామంటే డైరెక్ట్గా సౌదీ అరేబియా వాళ్ళ రూపాయితో ట్రేడ్ చేస్తుంది. ఆ పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం డాలర్ యొక్క క్షీణదశ చూస్తున్నాము, దాని యొక్క పతనం చూస్తున్నాము. కానీ ఈ రోజు కూడా చాలా పవర్ఫుల్లే, దాన్ని కంప్లీట్గా విస్మరించలేము. సౌదీ అరేబియా చేసినటువంటి ఈ చర్య వల్ల వాళ్ళు చాలా పెద్ద దెబ్బ మాత్రం తప్పకుండా డాలర్ తగిలింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.